ఇక్కడ ఎంపీలుగా ఎవరు పోటీ చేస్తున్నారు? ఎంపీ అభ్యర్థులుగా అవగాహన ఉందా మీకు? ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? భరత్ గారు చేస్తుండ్రండి. అక్కడ బొత్స గారు వైపు ఝాన్సీ గారు చేస్తున్నారు. ఆయన విజయనగరం నుంచి వచ్చింది ఆవిడ. భరత్ గారు ఎప్పుడో విశాఖపట్నంలో స్థిరపడి వ్యాపారస్తుడిగా విద్యావేత్తగా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి. వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడా ఆయనకి మంచి పేరు ఉంది. ఇప్పుడు సంక్షేమం ప్రజలందరూ ఏం ఆలోచిస్తారంటే 10,000 అని ఆలోచిస్తారు. 10,000 అనేది తప్పు. 10,000 చేయడం వల్ల మీ ఇంట్లో మీకు జరిగేది చాలా నష్టము. రేపు పొద్దున్న మీ రాజధాని డెవలప్మెంట్ అయితే రాజధానిలో మీ అబ్బాయి ఈరోజు ప్రతి ఇంట్లో చదువుకొని ఉన్నాడు. మారుమూల ప్రాంతాల్లో కూడా ఎడ్యుకేషన్ చేసిన ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేయాలి. అంత జాబ్ చేయాలంటే మన రాష్ట్రంలో ఉన్న రాజధానికి వెళ్ళి బతకడానికి బతుకు తెరి కోసం అవసరం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో 80% 90% మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా యువతకు కూడా తెలిసిపోయింది మన భవిష్యత్తు ఏంటి, మనం ఏంటంటే. ఇప్పుడు పథకాలు వేయడమే కాదు సార్, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. ఆ అభివృద్ధిని అనేది వెనక్కి తోస్తారు. అభివృద్ధి ఉంటే సంక్షేమం ఉంటుంది సార్. సంక్షేమం ఎన్ని రోజులు ఇస్తాం? 10,000 ఇచ్చింది మనకేమైనా సరిపోద్ది? అదే జీవితాంతం ఒక ఉద్యోగం అనేది చూపించగలిగితే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ పిల్లలు అందరూ కూడా అమ్మ నాన్న అందరూ కూడా బతకడానికి అవకాశం ఉంటుంది. అలాంటి రాజధానిని ఈరోజు లేకుండా చేస్తారు. ఆయన మాట్లాడే విధానం కానీ లేకపోతే చెప్పే ఆలోచన విధానం కానీ ఒక ప్రజలకి ఏ విధంగా మనము ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆయన మోటివేషన్ మీరు ఎప్పుడైనా స్పీచ్ మీరు చూడండి. ఆయన మాట్లాడింది ఇప్పుడు ఝాన్సీ గారు కానీ ఆయన మాట్లాడింది కానీ ఒక యువకుడు, ఆయనకి పట్టు ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైల్వే జోన్ కోసం కానీ స్టీల్ ప్లాంట్ విక్రీకరణ చేయడం కానీ దీనికోసం కూడా ఆ గవర్నమెంట్ కూడా గట్టిగా తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి తిరిగి కూడా లేదు. భరత్ గారికి గెలుస్తారు, గంట గారికి గెలుస్తారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే పనులు వాళ్ళకి ప్రజలకు కూడా అర్థమైపోయింది.